రైట్, రేపు సికింద్రాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారన్న అనంతరం అమ్మవారికి బోనం సమర్పించనున్నారు. రేపు ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర జరగనుంది. ఈ క్రమంలో 2500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. బోనాల జాతర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. మరోవైపు రేపు ఎల్లుండి హైదరాబాద్ లో వైన్ షాపులు మూసివేయనున్నారు. సికింద్రాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆయన అనంతరం అమ్మవారికి బోనం సమర్పించనున్నారు. రేపు ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర జరగనుంది. ఈ క్రమంలో 2500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. బోనాల జాతర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. మరోవైపు రేపు ఎల్లుండి హైదరాబాద్ లో వైన్ షాపులు మూసివేయనున్నారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సుప్రియ ఉన్నారు. సుప్రియ, రేపు జరిగే బోనాల అప్డేట్స్ ఏంటి? అలాగే అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? రేపు శివాన్ని రేపు జరిగే సికింద్రాబాద్ బోనాలకి మాత్రం అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పాలి. అయితే దానికి తోడు రేపు సీఎం రేవంత్ రెడ్డి కూడా రేపు సికింద్రాబాద్ బోనాలకి వెళ్లి అయితే ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. అయితే సీఎం తో పాటు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ కూడా వెళ్తున్నట్టయితే మనకు సమాచారం ఉంది. అయితే ఉదయం వెళ్ళిన తర్వాత అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా అందిస్తూ ఉన్నారు. ఇంకా లష్కర్ బోనాలు అంటేనే హైదరాబాద్ లో ఇంత ఫేమస్ మనకి తెలుసు. అయితే ఈ నెల 13, 14 తేదీలో జరిగే ఈ బోనాల జాతరకి అయితే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంతో పాటు లష్కర్ అమ్మవారి ఆలయాలన్నీ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో చూస్తే అయితే ఎక్కడ చూసినా మనకు అంత బోనాల సందడిగా కనిపిస్తూ ఉంది. అయితే ఈ మేరకు అన్ని విభాగాలతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అయితే గురువారం కూడా ప్రత్యేక సమావేశం జరిగింది. దీనికి తోడు రేపు షీ టీమ్స్, పోలీస్ బందోబస్తు కూడా ఉండబోతుంది. 2500 మందితో పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేసినట్టు కూడా డీసీపీ తెలిపారు. మహంకాళి పోలీస్ స్టేషన్ లో కూడా 24 గంటల పాటు పనిచేసేలా కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాట్లు చేస్తామని కూడా వాళ్ళు చెప్పారు. అయితే 4 వైద్య బృందాలను కూడా సిద్ధంగా ఉంచుతున్నట్లు కూడా డీసీపీ వెల్లడించారు. 13వ తేదీ మధ్యాహ్నం 1 గంటకి 3 గంటల మధ్య బాటా నుంచి ఆలయానికి శివసత్తులని అనుమతించినట్టు వెల్లడించారు. అయితే గత సంవత్సరంలో కూడా చూస్తే అయితే మనము శివసత్తులు కొంచెం ఆందోళన చేశారు కాబట్టి ఈసారి వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అయితే వాళ్ళకి కూడా స్పెషల్ గా అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చే భక్తులకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అయితే క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. వాటర్ కి సంబంధించి ఎలక్ట్రిసిటీ ఇలాంటివన్నీ అయితే ఉజ్జయిని మహంకాళి దగ్గర అన్ని ఏర్పాట్లు చేశారు. శివాని, అయితే కమిటీ సభ్యులతో భక్తురాలు నిషాక్రాంతి కూడా విన్యాసాలు చేసి నిన్న అందరినీ ఆకట్టుకున్నాయని చెప్పాలి. దాంతో నిన్న పోతరాజుల ఆటలు కూడా నిన్న ఎంతో ఘనంగా మాత్రం నిన్న అక్కడ ఉజ్జయిని మహంకాళి దగ్గర చిన్న జాతర జరిగింది. రేపు జరగబోయే మహంకాళికి కూడా సుమారుగా 1 లక్ష నుంచి 2 లక్షల పైగా భక్తులు వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీనితో బోనం లేకుండా వచ్చే భక్తులకి, బోనం ఎత్తుకొని వచ్చే భక్తులకి 2 సపరేట్ క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు ఇప్పటికే. రైట్, థ్యాంక్ యూ సుప్రియ.